కలలో ఇవి వస్తే ఎంతో శుభం. సంపద కూడా పెరుగుతుంది. కలలు రావడమనేది ఎంతో సాధారణం. అందులోనూ కలలంటే ఇష్టపడని వాళ్ళుండరంటే అతిశయోక్తి కాదేమో. గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఓ కాల్పనిక ప్రపంచంలో మనమొక్కరమే విహరిస్తున్నట్లు వచ్చే కలలు. పగటిపూట కళ్ళు తెరిచే ఎంతో ఎత్తుకు ఎదుగుతున్నామని కనే కలలు లాంటివి మనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా మన పురోగతికి సంబంధించి వచ్చే కలలు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయి. చాలా వరకు మనుషుల కలలు వారిని సంతోషపరుస్తాయి. కాని కొన్ని కలలు చెడు జ్ఞాపకాలను మిగిలిస్తాయి. మరికొన్ని ఎంతో ప్రత్యేకమైన వాటిగా భావిస్తాం. స్వప్న శాస్త్రం ప్రకారం అలాంటి వాటిని శుభ స్వప్నాలు అని అంటారు. మరి అలాంటి శుభం చేకూర్చే టాప్ కలలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మంచి నిద్రలో ఉన్నప్పుడు గుర్రంపై స్వయంగా మనమే గుర్రంపై స్వారీ చేస్తున్నట్లు కల వస్తే ఎంతో శుభదాయకం. దీనర్థం మీరు ప్రస్తుతం పనిచేస్తున్న రంగంలో మీకు మెరుగైన ఫలితాలు అందుతాయని అర్థం. అంతేకాకుండా వ్యాపారస్తులకు త్వరలో లాభాలు వస్తాయి. ఇదే సమయంలో ఉద్యోగస్తులైతే ఉన్నత హోదాలు పొంది మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఒకవేళ మీ కలలో గుర్రంపై పడుతున్నట్లు వస్తే కెరీర్లో మీరు కూడా అలానే కిందకు దిగజారతారని అర్థం. అంటే మీరు ఎంచుకున్న రంగాల్లో భారీ నష్టాలను చవిచూస్తారని చెప్పవచ్చు. అద్దంలో చూసుకుంటున్నట్లు. ఒకవేళ కలలో మీరు మీ ముఖాన్ని అద్దంలో చూసుకుంటున్నట్లు వస్తే అప్పుడు కూడా మంచి శుభ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. మీ ప్రేమ జీవితంలో మీకిష్టమైన వారి నుంచి ఇంకా మధురానుభూతులు, అనుభవాలను పొందుతారు. ఇలాంటి కలలు ఆడవాళ్లకు ఎక్కువగా వస్తుంటాయి. మగవారికైతే వారి ప్రేయసి నుంచి మరింత ప్రేమ పొందేందుకు ప్రతీకగా చెబుతుంటారు. అంతేకాకుండా వారి కలల రాకుమారిని కలిసేందుకు ఆతృత పడుతుంటారు. ఇలాంటి కలలు స్త్రీలకు వస్తే త్వరలో వారి కలల రాకుమారుడిని కలుసుకోబోతున్నారని అర్థం. కలలో వెంట్రుకలు కత్తిరించుకుంటే. నిజ జీవితంలో వెంట్రుకలు కత్తిరించుకోవాలంటే ఎంతో బాధపడుతుంటారు. అదే కలల లోకంలో జుత్తు కత్తిరించుకుంటున్నట్లు కల కంటే అప్పటివరకు మీకున్న సమస్యలు ముగుస్తాయని అర్థం. అంటే ఏదైతే మీ ముఖ్యమైన పని అనుకుని ప్రణాళిక వేసుకుని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారో అది సకాలంలో పూర్తవుతుంది. అదే సమయంలో మీ వెంట్రుకలను స్వయంగా మీరే కత్తిరించుకుంటున్నట్లు కల కంటే అది అంత శుభదాయకం కాదు. ఫలితంగా సంపద తగ్గుతుంది. కాబట్టి ఇలాంటి కల కన్నప్పుడు ఖర్చు విషయంలో మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం అలవర్చుకోవాలి. కలలో వర్షం వస్తే. నల్లటి మేఘాలు కమ్ముకున్నట్లు కల వస్తే చాలామంది కంగారు పడతారు. అది మంచి కల కాదని అభిప్రాయపడుతుంటారు. అయితే ఇలాంటి కలలను ఎంతో శుభ పరిణామంగా భావించాలి. అంటే మీరు దేంట్లోనైనా పెట్టుబడి పెట్టినప్పుడు మీకు త్వరలో మంచి ఫలితం రాబోతుందని అర్థం చేసుకోవాలి. అది సంపదైనా కావచ్చు లేదా సంబంధాలైనా కావచ్చు. నల్ల మబ్బులు భారీ వర్షానికి సూచన. అంటే మీ రొమాంటిక్ లైఫ్ ఎంతో అపురూపంగా ఉంటుందని అర్థం. ఫలితంగా మీ వైవాహిక జీవితం ఎంతో సంతోషకరంగా సాగుతుంది. స్వప్నంలోకి తమలపాకులు వస్తే. తమలపాకులను హిందూ ధర్మంలో ప్రత్యేకంగా భావిస్తారు. గణేశుడు, లక్ష్మీదేవికి తమలపాకులు అత్యంత ప్రియమైనవి. కాబట్టి కలలో తమలపాకులు వచ్చాయంటే సంతోషం, సంపదతో పాటు మీ జీవితంలో సరికొత్త వెలుగు వస్తుందని అర్థం చేసుకోవాలి. కలలో మీరు తాంబూలం తింటున్నట్లు వస్తే త్వరలో మీరు విజయాన్ని రుచి చూడబోతున్నారని అనుకోవచ్చు. అంతేకాకుండా తమలపాకులు తినడమనేది ఎంతో శుభ సంకేతం. చంద్రుడు కలలోకి వస్తే. చంద్రుడు చల్లదనానికి, శాంతికి సంకేతంగా చెబుతారు. కలలో చంద్రుడు కనిపిస్తే మీ జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు లేకుండా స్థిరంగా, సాఫీగా సాగిపోతుందని అర్థం. ప్రతి ఒక్కటి క్రమపద్ధతిలో జరుగుతుందని తెలుసుకోవచ్చు. కుటుంబంలో ఎలాంటి వివాదాలు, తగాదాలు లేకుండా సుఖమైన జీవితంతో ప్రశాంతంగా ఉన్నారని అర్థం. అంతేకాకుండా త్వరలో మరింత పురోగతి సాధిస్తారని తెలుసుకోవచ్చు. రాబోయే రోజుల్లో మీ నిజాయితీ ఇంకా పెంపొందుతుందని అనుకోవాలి. కలలో ఈ 5 పక్షులు కనపడితే సంతోషం, సంపదకు లోటే ఉండదు. కొన్ని కలలు వస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి. సంతోషం పెరుగుతుంది. ఆర్థికపరంగా కూడా కలిసి వస్తుంది.
అదే కొన్ని కలలు వచ్చినట్లయితే సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అని స్వప్న శాస్త్రం చెప్తోంది. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం కలలో ఈ పక్షులు కనపడితే ఎంతో అదృష్టం కలిసి వస్తుంది. సంపదకు లోటే ఉండదు. మనం నిద్రపోయినప్పుడు అనేక కలలు వస్తూ ఉంటాయి. అసలు వచ్చిన కలలను కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం కూడా. స్వప్న శాస్త్రం మనకు వచ్చే కలలను బట్టి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చెప్తుంది. మన ఊహలే కలలు అవుతాయి. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం భవిష్యత్తుకు కలలు అద్దం వంటివి. కొన్ని కలలు వస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి. సంతోషం పెరుగుతుంది. ఆర్థికపరంగా కూడా కలిసి వస్తుంది. అదే కొన్ని కలలు వచ్చినట్లయితే సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అని స్వప్న శాస్త్రం చెప్తోంది. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం కలలో ఈ పక్షులు కనపడితే ఎంతో అదృష్టం కలిసి వస్తుంది. మరి స్వప్న శాస్త్రం ప్రకారం కలలో ఎలాంటి పక్షులు కనపడితే శుభ ఫలితాలు ఎదురవుతాయి? ఈ పక్షులు కలలో కనపడితే ఆర్థిక లాభాలు, అదృష్టం, ఆనందాన్ని పొందవచ్చు. కలలో ఈ పక్షులు కనపడితే సంతోషం, సంపదకు లోటే ఉండదు. సమస్యలన్నీ తీరిపోతాయి. 1 గుడ్లగూబ. కలలో గుడ్లగూబ కనపడటం చాలా మంచిది. లక్ష్మీదేవి వాహనమైనటువంటి గుడ్లగూబ కలలో కనపడితే లక్ష్మీదేవి ఆశీస్సులు ఉన్నట్లే. కలలో గుడ్లగూబ కనపడితే ఆర్థిక ఇబ్బందులు త్వరలోనే తీరిపోతాయని అర్థం చేసుకోవాలి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపద పెరుగుతుంది. అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. సంతోషంగా ఉండడానికి వీలవుతుంది. 2 బ్లూ బర్డ్. కలలో బ్లూ బర్డ్ కనబడితే కూడా శుభ ఫలితాలు కనపడతాయని అర్థం. శివుని అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చని అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో సమస్యలు కూడా తీరిపోయే అవకాశం ఉంది. ఎప్పటినుంచో పూర్తి కాని పనులు కూడా పూర్తయిపోతాయి. ఆనందం పెరుగుతుంది. 3 నెమలి. కలలో నెమలి కనపడితే కూడా మంచి జరగబోతుందని అర్థం చేసుకోవాలి. కలలో నెమలి కనబడితే కృష్ణుని అనుగ్రహం మీపై ఉందని అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో కూడా అనేక మార్పులు వస్తాయి. కలలో నెమలి కనపడితే సులువుగా కెరియర్లో సక్సెస్ అందుకోవచ్చు. 4 చిలుకలు. ఒక్కోసారి కలలో చిలుకలు కనపడుతూ ఉంటాయి. చిలుకలు విజ్ఞానం, సంతోషానికి సంకేతం. కలలో చిలుకలు కనపడితే కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుందని, ప్రేమ జీవితం మధురంగా మారుతుందని అర్థం చేసుకోవాలి. కలలో చిలుకలు కనపడితే శుభవార్తలు కూడా వింటారు. మొత్తానికి కలలో చిలుకలు కనపడితే శుభ ఫలితాలు కలుగుతాయి. అన్ని విధాలుగా లాభాలు ఉంటాయి. 5 హంసలు. కలలో తెల్లటి హంసలను చూస్తే కూడా శుభ ఫలితాలు ఎదురవుతాయి. జంట హంసలను లేదా ఒంటరి హంసను చూస్తే కూడా శుభ ఫలితాలే. ఇలాంటి కలలు వస్తే ఇంట్లో పెళ్లి లేదా ఇతర శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఊహించని విధంగా ఆర్థిక లాభాలను కూడా పొందవచ్చు.